అనుభవిస్తున్నారు. మనిషి తన జ్ఞానాన్ని నమ్ముకున్నందుకు, మనిషి తాను చదువుకున్న విద్యను నమ్ముకున్నందుకు ఈరోజు ప్రపంచం అనుభవిస్తుంది. అటు ప్రక్క ఆకలి, ఇటు ప్రక్క రోగాలు. ఇది ప్రపంచ పరిస్థితి. ఏమైపోయింది? శాస్త్రం ఎక్కడుంది? వీటన్నింటికి ఈ సమస్యలన్నింటికి పరిష్కారం శాస్త్రం ఎందుకు చూపించటం లేదు? అసలు నాశనం అవడానికి కారణమే అది. ఇప్పుడు సైన్స్ చేతులు ఎత్తేసింది. దేవుడు లేకపోతే నెక్స్ట్ జరిగే పరిణామం ఆకలితో చస్తావు, రోగాలతో చస్తావు. ఈ బాధలు మనుషులకు కలుగుతుంటే తామెందుకు పతనమయ్యాము అని ఆలోచించకపోగా దేవుని నామాన్ని దూషించారు కానీ ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందినవాడు కాదు. బిడ్డ తప్పు చేశాడని తల్లి కొడుతుంటే వాడు మారాలా, తల్లిని బూతులు తిట్టేయాలా? కొంతమంది ఆ టైపులో ఉన్నారు పిల్లలు. తల్లి దెబ్బ కొట్టగానే బూతులు తిట్టేస్తాం, తండ్రి దెబ్బ కొట్టగానే నువ్వు మారతావన్న ఆలోచన ఒక రకంగా దేవుడిది. ఈ రోగాలు ఇచ్చిన, ఆకలినిచ్చిన, ఈ ఎండలు విపరీతమైన ఎండ వేడిమితో నిన్ను కాల్చిన ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటే మారండి అని అంటున్నాడు ఆయన. వస్తువులు, బంగారం, డబ్బు పెంచుకున్నంత మాత్రాన మనం బాగున్నట్టు కాదు. దేవుని జ్ఞానం, దేవుడికి దగ్గర అవ్వాలి. మనలో భక్తి పెరగాలి, మన పిల్లలు భక్తిగా బ్రతకాలి, మనలో మంచి పెరగాలి, దైవత్వం పెరగాలి. అప్పుడు సమాజం పచ్చగా ఉంటుంది. భక్తులైన వాళ్ళు కూడా భక్తి ముసుగులో భయంకరమైన మోసాలు చేస్తుంటే, మనలోనే ప్రేమ లేకపోతే నటిస్తున్నాం కదా. మనం కూడా నటిస్తున్నాం. బాప్తిజం తీసుకున్నాం కనుక ఆదివారం వెళుతున్నాం, కానీ మనలో కూడా మార్పు లేదు. నటన ఉంది. నటన.